చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి టీడీపీ నేతలు చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్లారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి టీడీపీ నేతలు చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, చెప్పండి. ఇవన్నీ వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పొంగునూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వైకాపా నాయకుల కార్యకర్తలు దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి కనీసం వాళ్ళ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట అలాగే పొంగునూరు నుంచి గెలుపొందినప్పటికీ కూడా వీళ్ళను పొంగునూరు పరిసర ప్రాంతాలకి నియోజకవర్గంలోకి అడుగు పెట్టద్దంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హుకుం జారీ చేశారు. గతంలో కూడా మిథున్ రెడ్డి కార్యకర్తల మీటింగ్ ఏర్పాటు చేసుకున్న సమయంలో కూడా మిథున్ రెడ్డి రావద్దు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పొంగునూరు వెలుపలే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పొంగునూరులోకి మిథున్ రెడ్డి వస్తే జరిగే పరిణామాలకి బాధ్యులు ఎవరు వహిస్తారంటూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అప్పుడు ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా కొన్ని రోజుల క్రితం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి పొంగునూరులో కూల్చివేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు కూల్చివేశారు, ఎందుకు జరిగింది సంఘటన, దీని మీద ఆరా చేసి ఆ పరిసర ప్రాంతాలను పరిశీలించేందుకు ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు సమాచారం లేకుండానే పొంగునూరులోని మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి చేరుకోవడం జరిగింది. అక్కడ అతనితో సమావేశమైనారని చెప్పి సమాచారం తెలియజేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంపీ రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టారు. మిథున్ రెడ్డి ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, పొంగునూరుకి రావద్దని చెప్పినప్పుడు కూడా ఎలా వస్తారని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమాచారం అందుకున్నటువంటి వైకాపా కార్యకర్తలు కూడా ఎంపీ రెడ్డప్ప ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య మాట పెరగడంతో ఒకరిపై ఒకరు రాళ్లు రూపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నప్పటికి కూడా ఇరు వర్గాల కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఉండడంతో పోలీసు బలగాలను పంపించాలంటూ ఉన్నతాధికారులకు నివేదించి అక్కడ వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇవన్నీ రైట్, థ్యాంక్ యూ. ఉన్నారు